బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు గారు కడప జిల్లా ఎస్పీకి అట్లాగే కడప జిల్లా కలెక్టర్ గారికి ఒక ఉత్తరాన్ని రాశారు. అది కూడా తమ పార్టీకి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే అంటే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పైన కంప్లైంట్ చేస్తూ ఒక ఉత్తరం రాయటం, ఆ ఉత్తరానికి స్పందిస్తూ మీరు ఏ విధమైనటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారో తనకి ప్రత్యుత్తరం ఇవ్వాలని చెప్పి సీఎం రమేష్ నాయుడు కోరడం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అటు సీఎం రమేష్ నాయుడు కావచ్చు, ఇటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా బీజేపీ తరఫునే పోటీ చేసి ఒకరు ఎంపీగాను ఒకరు ఎమ్మెల్యేగాను విజయం సాధించారు. ఒకరు విశాఖపట్నానికి సమీపంలో ఉండేటువంటి అనకాపల్లికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకొకరు కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సీఎం రమేష్ నాయుడు ఇవాళ ఈ లెటర్ రాయడం అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో పాలన సక్రమంగా లేదు అనే విషయాన్ని ఎత్తి చూపినట్లయింది. అంటే పోలీస్ వ్యవస్థ అక్కడ కళ్ళు మూసుకొని పనిచేస్తోందా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచివేస్తోంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇదంతా జరుగుతుందా, లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తెలియడం లేదా అనేది కూడా ఇవాళ మనం అనుకోవాల్సి వస్తుంది. ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎంపీ గారు తమ పార్టీకి చెందినటువంటి ఇంకొక ఎమ్మెల్యే పైన ఈ స్థాయిలో కంప్లైంట్ ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నారు అంటే అక్కడ ప్రభుత్వం సరిగా పనిచేయలేదనుకోవాలా, లేకపోతే పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనుకోవాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పేకాట క్లబ్లు నిర్వహించేటువంటి వ్యక్తులు ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నారు అనుకోవాలా. అంటే ఏ విధంగా ఆలోచించినా సరే ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సీఎం రమేష్ నాయుడు గారు రాసినటువంటి ఉత్తరం బహిర్గతం చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పాలన సరిగ్గా లేదు, కూటమి పాలన సరిగా చేయడం లేదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అటు ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి తెలియడం లేదనుకోవాలా, లేకపోతే తెలిసినా కూడా పట్టించుకోవడం లేదనుకోవాలా. అంటే ఏ విధంగా చూసినా కూడా సీఎం రమేష్ ఈ విధంగా ఉత్తరం రాయటం వల్ల అన్ని వేళ్ళు కూటమి ప్రభుత్వం వైపే చూపించాల్సి వస్తుంది.